హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు లేనిది మనం ఈ ప్రస్తుతం ఈ స్థాయిలో ఎవరు లేవు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, చదువుకోనైనా సరే గురువు, మొదటి గురువు అమ్మ. సో అమ్మ కూడా మన గురువుతో సమానం, అమ్మ నాన్న. సో ఈ నీలం థియేటర్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు నాటకం, డ్రామాలు ఎలా పుట్టాయి, ఎక్కడ పుట్టాయి, కారణం ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ మన నాటకం నుంచి బేసిక్ ఎలా నేర్చుకోవాలి, యాక్టింగ్ ఎలా నేర్చుకోవాలి అవన్నీ నేర్పుతామన్నమాట. సో మన బేసిక్ అనేది ఒక ఇల్లు బాగుండాలి అంటే బునాది గట్టిగా ఉంటేనే ఎన్ని ఫ్లోర్లైనా కట్టవచ్చు. సో అందుకోసం మనం నట శిక్షణలో మనకు యాక్టింగ్ బాగా రావాలి, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలంటే మనకు బేసిక్స్ అనేది చాలా అవసరం. అందుకోసమే నేను బేసిక్స్ నుంచి వెళ్ళి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇంతకుముందు చూడడం వాళ్ళైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఓకే, ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకున్నాం. నటన ఎక్కడ పుట్టింది, అసలు నాటకం ఇప్పుడు ఇంత యాక్టింగ్ చేస్తున్నాం కదా, దీనికి గల కారణం అసలు ఏడ పుట్టిందనేది చాలామందికి డౌట్ రావచ్చు. అంటే వాళ్ళు చూసి చేస్తున్నాం అని అనుకోవచ్చు. అసలు దీని బేసిక్ మనం పూర్వం ఆదిమానవుని కాంచెలు చూసినట్లయితే ఎక్కడ పుట్టింది, అది మన చరిత్ర ఏం చెప్తుందంటే, ఆదిమానవుడు మొదటగా వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఈరోజు మేము వేటకు వెళ్ళాం, అక్కడ ఇలా జరిగింది, ఇలా వేటాడడం ఇలా కనిపించింది, దాన్ని అలా చూసాం, అలా చూసి ఇలా పరిగెత్తాం, అలా దాన్ని అలా పట్టుకున్నాం, రౌండ్ తిరిగాం అందరం గుంపు కూడి, అవన్నీ తీసుకొచ్చి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తిన్న తర్వాత సాయంకాలం వినోదం కోసం దాన్ని చూస్తూ అలా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని చూసారా, ఇదైతే బాగుంది అని దాంట్లో అలా అని చెప్పేసి ఇలానా అందరూ హాస్యంతో వాళ్ళు నవ్వుకోవడం, అలా గడుస్తూ ఉన్నప్పుడు అలా కొద్ది రోజులు అలా జరుగుతున్నాయి. సో దాన్ని ఎందుకు యాక్టింగ్ డ్రామాల వాళ్ళకు ఏం జరిగింది, అక్కడ అడవిలో చేసినటువంటి వేట ఎలా జరిగింది అనేది ఇక్కడ ఈ సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు చూపించడం జరిగింది. అది ఒక డ్రామా, ఒక క్రియేటివేషన్ అయింది, ఒక క్రియేట్ జరిగింది అక్కడ, ఒక కొత్తదనం. దాని నుంచి అలా అంచెలంచెలుగా మారుతూ ఇప్పుడు ప్రస్తుతం మొదటగా మూకాభినయం. అప్పుడు మాటలు లేవు, అప్పుడు మాట్లాడేటోళ్ళు కూడా సరిగ్గా తెలియదు, ఓన్లీ భాషలతోటి సైగలతోటే జరిగేది. అలా మొదటగా మూకాభినయంతో, అంటే ఇక్కడ రావడం, అక్కడ ఆడడం అంతా మూకాభినయం. దాన్ని మైమ్ అంటారు. ఈ మైమ్ క్లాస్ కూడా నేను చెప్తా, ఆ వచ్చిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంచెల్లి నాటకం అనేది అక్కడ మూకాభితో ఇలా జరిగింది, వేటాడడం, జంతువులను పట్టుకొచ్చి కాల్చడం, తినడం, అవన్నీ అక్కడనే మొదలైనవంట. ఆంచెల్లి చూస్తూ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ పూర్వం అవన్నీ ఏమీ లేదు. ఆ నటనతోటే వాళ్ళ హావభావాలతోటే చూపించేది వాళ్ళందరికీ, ప్రేక్షకులకు అన్నమాట. సో అక్కడ పుట్టింది నాటకం. ఇది మన చరిత్ర చెప్తున్నది, నేను మీకు చెప్తున్నాను. సో మీరు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ నీలం థియేటర్ని. నాటకం మీద నటించడం మీద, యాక్టింగ్ మీద ప్యాషన్ అయితే ఎవరైతే ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో నేను మళ్ళీ ఒక కొత్త నాటకం రాస్తున్నా. ఆ నాటకం త్వరలో అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పుడప్పుడు చెప్తుంటాయి. ఇంట్రెస్ట్ ఎవరైతే నటించాలని, సినిమాల మీద, సీరియళ్ళ మీద చేయాలని ఉంటే ముందు బేసిక్స్ అనేది అవసరం. ఆ బేసిక్స్ నేర్చుకుంటే మనం మంచి నటులం అవుతాం. ఓకేనా? ఒక ఇల్లు బాగుండాలి, బునాది బాగుంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓ కుటుంబ పెద్ద బాగుంటేనే ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ బాగుంటారు. సో అర్థమైంది కదా? మీకు నటన మీద ఆసక్తి ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9866752507. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టడం వల్లనే నేను ఇంకా ఏం చెప్పాలి,
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ రూపంలో చెప్పినట్లయితే నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నేను మీ నీలం నరేష్. నమస్తే.